ఒకప్పుడు రావణాసురుడు పుష్పక విమానంలో తిరుగుతూ ఉంటే నారద మహర్షి ఆకాశ మార్గంలో ఎదురుపడ్డాడు. ఆయనకి అభివాదం చేసి క్షేమ సమాచారాలు అడిగాడు రావణుడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు: రావణ, నీ పరాక్రమం సాటిలేనిది. దేవతలు గాని, రాక్షసులు గాని, యక్షులు మొదలైన వారు కాని నిన్ను జయించలేరు. ఈ భూలోకంలోని మానవుల్లో నిన్ను ఎదిరించే వాళ్ళు అసలే లేరు. వీళ్ళందరూ బలహీనులు. ఎప్పుడూ రోగాలతోనూ రొప్పులతోనూ బాధపడుతూ ఉంటారు. అటువంటి వారిని కూడా నువ్వు నానా విధాలుగా హింసిస్తున్నావు. ఇది నీ వంటి వాడికి తగని పని. నీ శక్తియుక్తులన్నీ ఆ యముడి మీద చూపించు. నారదుడు చెప్పిన మాటలన్నీ విన్న రావణుడు ఇలా అన్నాడు: మహర్షి, ప్రస్తుతం నేను పాతాళానికి వెళ్ళి అక్కడందర్నీ జయించి తర్వాత ముల్లోకాలను ముట్టడించాలనుకుంటున్నాను. అప్పుడు నారదుడు: దశగ్రీవ, ఇప్పుడు నువ్వు వెళ్లే దారి పాతాళానికి పోదు, దక్షిణపు దిక్కున ఉన్న యమపురికి పోయే మార్గం ఇది. కాబట్టి నేను చెప్పినట్లు విని యముణ్ణి జయించు అని సలహా ఇచ్చాడు. సరే, ఇప్పుడే వెళ్ళి ఆ యముడి మదం అణుస్తాను అంటూ ముందుకు సాగిపోయాడు రావణుడు. యమరావణ యుద్ధం చూడాలనే వేడుకతో నారదుడు కూడా యమపురికి పయనమై వెళ్ళి రావణుని యుద్ధకాంక్షను గూర్చి యముడికి వివరించాడు. ఈ లోపలే రావణుడు యమలోకానికి వెళ్ళి అక్కడ పాపులకు విధించే శిక్షలన్నీ స్వయంగా చూశాడు. బాధితుల్ని యమభటుల బారి నుంచి తప్పించి విడిపించాడు. అప్పుడు యమదూతలు రావణుణ్ణి ఎదిరించారు. అనేక ఆయుధాలు ప్రయోగించారు. పుష్పకాన్ని పాడు చేశారు. కానీ వెంటనే అది మామూలు స్థితికి వచ్చింది. యమ సైన్యం రావణ సైన్యాన్ని, మంత్రుల్ని ఎదుర్కొని రావణుడు ప్రయోగించిన బాణాలన్నింటినీ నిర్వీర్యం చేసింది. దాంతో ఉగ్రుడైన లంకాధిపతి పాశుపతాన్ని సంధించి శత్రు సైన్యం మీద ప్రయోగించి విజయోత్సాహంతో పెద్దగా కేక పెట్టాడు. ఆ కేక విని పరిస్థితిని గుర్తించిన యముడు ఉగ్రరూపుడైనను. అతని కనులు క్రోధాగ్నితో ఎరిపెక్కాయి. రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి బయలుదేరాడు. అతని పక్క కాలదండం కాచుకుని ఉంది. ఆయన రథానికి ముందు మృత్యుదేవత ముద్గరాన్ని, కాలపాసాన్ని ధరించి ముందుకు నడిచింది. తన వాహనమైన మహిషం యొక్క గళంలో వేలాడుతున్న గంట గణగణ మోగుతుండగా ధనుష్టంకారం చేస్తూ లోక భీకరుడై రాక్షస సైన్యాన్ని చిందరవందర చేశాడు. ఆయన ధాటికి తట్టుకోలేక రాక్షస మంత్రులు నీరు కారిపోయారు. రావణుడు మాత్రం ధైర్యంతో ఎదుర్కొని నిలిచాడు. 7 రోజులు వాళ్ల ఇద్దరి మధ్య మహాసంగ్రామం జరిగింది. భీషణంగా జరుగుతున్న ఈ యుద్ధాన్ని దేవతలందరూ తిలకిస్తున్నారు. రాక్షస రాజు మృత్యువును 4 బాణాలతోనూ, యముడి సారథిని 7 బాణాలతో